మనమైతే నెల్లూరు బ్యారేజ్కి వచ్చేసాం. ఇంత బాగుంది. ఇదైతే బ్యారేజ్ సెంటర్ గైస్. తాత వచ్చాడే. రోడ్ చూడండి ఎట్లా ఎత్తుకొని పోతున్నారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది మొత్తం ఒక కంటైనరు. ఒక కంటైనర్లో వచ్చి మొత్తం 4 షాప్స్ ఉంటాయి. సో గైస్ మనం ఫైనల్గా నెల్లూరు బ్యారేజ్కి అయితే వచ్చేసాము. మాతో పాటు ఎవరున్నారు చూడండి. అది మా హీరో వాడు. అసలు ఇవి అయితే సూపర్ ఉంటుంది కదా ఇక్కడ నెల్లూరు బ్యారేజ్. హెవీ వెహికల్స్ రాకుండా గైస్ ఇది పైన. అండ్ ఒకసారి ఫ్రంట్ వ్యూ చూసుకోండి ఎలా ఉందో. అండ్ ఇది పెన్నా రివర్ గైస్. ఇది అబ్బా నిన్న తుఫాన్ వల్ల అనుకుంటా ఈ జనాలంతా వచ్చి చూస్తూ ఉన్నారు కదా. గేట్లన్నీ ఎత్తేసారు. అదే బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారు కదా, వెళ్తా ఉన్నాయి ఫుల్ ఫ్లో. వద్దాం గైస్ మళ్ళీ మనం కార్ ఆడ పెట్టేసి వెనక్కి వద్దాం. ఒకసారి బ్యారేజ్ వ్యూ చూడండి ఒకసారి. ఇందాక లైటింగ్ వేయలేదురా మనం ఆ పక్క వచ్చేటప్పుడు. ఇప్పుడు వేసారు లైటింగ్. కార్ ఆడ ముందు పెట్టేసి వద్దామా? కార్ ముందర పెట్టేసి వద్దాం. జనాలు ఏంది ఇంతమంది జనాలు. అరే గేట్లన్నీ ఎత్తారు కదా. అదే అస్సలు అరే ఎప్పుడు నెల్లూరు బ్యారేజ్ ఇంత జనాలు చూడలేదురా. అరే 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 అందరు ఫోటోషూట్. ఓ చూడండి కదా అంతా ఫోటోషూట్ కోసం వచ్చేసి. అన్న ఫోటో అయితే వెనకాల వెయిటింగ్. ఏం ఆటో వస్తున్నారు. ఏం చేస్తున్నారు పోలీసులు? దొరికితే లాఠీయే నీకు. అంతే పిల్లకాయలు పోలీసుకి భయపడి వెళ్ళిపోతున్నారు. అదే పోలీసులు ఆడ ఉన్నారని వెనకాల ఉన్నారు. లాఠీయే పిల్లకాయలకి. అక్కడ పోలీసులు ఉన్నారని వాళ్ళు వెళ్ళిపోయినారు గైస్. అది ఈయన వాళ్ళు కూడా జంపు. అందరు జంపు. హాయ్ గైస్, మనమైతే నెల్లూరు బ్యారేజ్కి వచ్చేసాం. నిన్న మోంతా సైక్లోన్ వల్ల ఇట్లా ఫుల్ వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ. చూడడానికి అయితే వ్యూ సూపర్ ఉంది అసలు. సో గైస్ నెల్లూరు బ్యారేజ్ మీద నుంచి వ్యూ చూడండి ఒక్కసారి. అసలు క్రేజీగా ఉంది అసలు. బాబా ఇంత బాగుంది. లైట్ చూడు కింద అసలు పింక్ కలర్లో వాటర్ మీద కూడా రిఫ్లెక్షన్ పడింది. బాబా చూడండి గైస్ ఎంత బాగుంది అసలు. బాబా మళ్ళీ ఈ పక్క లేదు, ఓన్లీ మధ్యలో. సూపర్గా ఉంది అసలు. సో గైస్ మనకి వాటర్ అంతా మనకి సోమశిల డ్యామ్ నుంచే వస్తాయి గైస్ ఇక్కడికి. అండ్ ఈ బ్యారేజ్ అయితే మనకి నెల్లూరు బ్యారేజ్ అయితే పెన్నా రివర్ మీద కట్టారు. అండ్ దీన్ని ఫుల్ లెంత్ వచ్చేసి 0.62 కిలోమీటర్స్ గైస్, 620 మీటర్స్. అండ్ మొత్తం ఒకసారి చూడండి. అండ్ ఇదైతే పెన్నా రివర్ మీద కట్టారు. వ్యూ అయితే సూపర్ ఉందిరా అసలు. అండ్ గేట్లు అయితే మొత్తం ఎత్తేసారు నిన్న మొంతా సైక్లోన్ వల్ల. అండ్ ఫుల్ వాటర్ ఫ్లో వచ్చేసింది అందుకని. ఇదైతే బ్యారేజ్ సెంటర్ గైస్. ఇది మిడిల్ పాయింట్ మనకి. అండ్ ఇక్కడ లోగో కూడా ఉంటుంది, నెల్లూరు బ్యారేజ్ అని రాసి ఉంటారు. సో గైస్ అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్. అది దాని పక్కన వచ్చేసి వెహికల్స్కి బ్రిడ్జ్ అనమాట. కనిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు నైట్ టైము. సో గైస్ చూస్తున్నారు కదా ఇది నెల్లూరు బ్యారేజ్కి ఇంకో పక్క గైస్ ఇది.
ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి మనకి 2022లో ఓపెన్ చేశారు అంతే కదా? అంతే. 2022లో ఓపెన్ చేశారు గైస్. ఇది మన తాత అయితే 90 చేస్తున్నాడు గైస్. ఇలా క్యాట్ వాక్ చేస్తున్నాడు తాతయ్య. తాత వచ్చాడే నుమ్మ రేపి పోతాడే. తాతకి హాయ్ చెప్పా. హాయ్ చెప్పురా. సో గైస్ ఇంకా మన నెల్లూరు బ్యారేజ్కి ఇంకా టోటల్గా 56 పిల్లర్స్ ఉంటాయి గైస్ టోటల్ ఇవి. అండ్ బ్యారేజ్లోకి అయితే హెవీ వెహికల్స్ రాకుండా మంచి పని చేశారు గైస్. ఇది వేయకుండా ఉంటే హెవీ వెహికల్స్ వల్ల రోడ్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ బ్యారేజ్ మీదకి అయితే ఓన్లీ కార్స్, బైక్స్ అండ్ ఆటోస్ అవి మాత్రమే అలౌ. ఇది గైస్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది అసలు బ్యారేజ్ ఈరోజు అయితే. సో గైస్ ఇది గైస్ మొత్తం నెల్లూరు బ్యారేజ్ వ్యూ పాయింట్స్ అండ్ డీటెయిల్స్. అండ్ మనం అయితే ఇప్పుడైతే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఆడ చూసుకుందాం. సో గైస్ బోట్ చూడండి అటు ఎత్తుకొని పోతున్నారు. అంతే కదా. అండ్ మనం ప్రజెంట్ అయితే వెంకటేశ్వర బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో గైస్ మనం ప్రజెంట్ అయితే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళి మన అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనమైతే పాప్కార్న్ షాప్, అండ్ జ్యువెలరీ షాప్స్, అన్ని షాప్స్ పెట్టేసినాను ఇక్కడ. చూస్తున్నారు కదా అన్ని టైప్స్ ఆఫ్ షాప్స్ పెట్టేసినారు ఇక్కడ. చెప్పుల షాపులు, బ్యాగులు అన్నీ ఉన్నాయరా. అన్నీ పెట్టేసినారు అసలు. ప్రతి ఆ షాప్ లేదు ఈ షాప్ లేదు అని ఏం లేదు, అని ప్రతి ఒక్క షాప్ ఉంది ఇక్కడ. పవన్ ఆఖరికి పిండి మీలు కూడా పెట్టేసినారు. ఆఖరికి పిండి మీలు కూడా పెట్టేసి పైకి వెళ్ళి చూద్దాం. పైన ఏం ఉండదు, అదే కొంచెం మంచిగా ఉంటుంది కూర్చోడానికి, కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకోవడానికి అంతే. అంతేనా? ఓహో. అండ్ పైన అయితే ఎలా ఉంది గైస్. వెనకాల చూస్తే అసలు ఏంది ఇట్టుంది. అండ్ ఈ స్మార్ట్ స్ట్రీట్ వెనకాల చూడండి గైస్ ఎలా ఉందో. అబ్బా ఓహో. అంతే గైస్ ఇంకా టీ షాప్లు, కోకోనట్ షాప్స్, ఇంకా మధ్యలో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నీట్గా పెయింటింగ్ వేసినారు. మధ్యలో బుద్ధుడు బొమ్మ బాగుంది కదా. మనోడికి అయితే బాగా దాహం వేస్తున్నాను, చెరుకు రసం చెప్పేసి. ఈ మిషన్ అయితే ఒక్కసారి చాలు అంతే, మొత్తం జ్యూస్ అంతా లాగేస్తుంది. కొన్ని డీజిల్ ఇంజన్ మిషన్లు ఉంటాయి కదా, అదైతే 2-3 సార్లు పెట్టాలి. అవైతే ఇదైతే ఒక్కసారి చాలు ఎలక్ట్రిక్ మిషన్. అంకుల్ రెంట్ ఎంత అంకుల్ దీనికి? 5,000. ఒక్కదానికి 5,000? అన్నిటికీ 5,000? ఆహా. ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక కంటైనరు. ఒక కంటైనర్లో వచ్చి మొత్తం 4 షాప్స్ ఉంటాయి. అది అండ్ ఇక్కడితే ఎండ్. ఇంకా మనం అయితే తిరుక్కొని వెళ్ళిపోదాం. మనం అయితే రోడ్డు మీద నడుచుకొని వెళ్దాం మరా. సో గైస్ ఈ స్మార్ట్ స్ట్రీట్ వచ్చేసి మన మైపాడ్ గేట్ సెంటర్లో ఉంది. అండ్ మీరు కూడా ఎప్పుడో ఒకసారి విజిట్ చేసేయండి, బాగుంది షాప్స్ అయితే. అండ్ తుఫాన్ వల్ల కొన్ని ఓపెన్ చేయలేదు ఈరోజు. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి.